అందరూ నమస్కారం. కేఆర్ఎస్ డివోషన్ ఛానల్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇస్తాను. వీడియోకి నేను మానిటైజేషన్ కూడా అప్లై చేయలేదు, సో యాడ్స్ కూడా రావు. నాకు దానివల్ల ఒక్క పైసా కూడా డబ్బు రాదు. ఓకేనా? మీకు ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాలి. ఆయన నండూరు శ్రీనివాస్ గారు చెప్పిన దానిని నేను సవరించమని చెప్పాను తప్ప ఆయన తప్పట్టింది లేదు, ఆయన తప్పుగా నేను మాట్లాడలేదు. ఓకే, నాకు రెస్పెక్ట్ ఉంది. సో నేను చెప్పదలుచుకుంది మరలా చెప్తున్నా. కేఆర్ఎస్ డివోషన్ ఛానల్ ఇచ్చినటువంటి వీడియోలో ప్రూఫ్తో సహా వీడియోలు అన్నీ పెట్టాను. అది చూస్తే అప్పుడు ఒక జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిజం జర్నీ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఏ మేలు చేస్తున్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరే చెప్పండి నేను ఏం చేస్తున్నా ఏంటనేది కామెంట్స్ రూపంలో. సో ఆల్మోస్ట్ 45 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇందాక ఆ వీడియోలో చెప్పిన, మార్నింగ్ వీడియోలో చెప్పిన ఒకటే చెప్పాను నేను. అక్కడ ఏదైతే మోక్ష ద్వారం అని ఉందో ఆ అరుణాచలంలో, అది అనుకోనో అనుకోకుండానో ఎలానో కొంతమంది బాగా వైరల్ చేశారు. అసలు భయంకరంగా టామ్ చేసి పడేశారు. ఎలా? దానిలో నుంచి వస్తే మోక్షం వచ్చింది, దానిలో నుంచి 4 సార్లు వస్తే బాడీలో ఉన్నటువంటి బాడీ పెయిన్స్ మొత్తం పోతాయి, అనారోగ్యాలు మొత్తం పోతాయి, రకరకాలుగా చెప్పారు. దానివల్ల ఈయన నండూరు శ్రీనివాసరావు గారు చెప్పింది కూడా ఏంటి, మనిషికి స్కెలిటన్ అనేది ఉంటుంది లోపల, ఎముకల గూడు, అది అందరికి ఒకలాగే ఉంటుంది. ఆ పైన ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రయత్నిస్తే అందులోంచి రావచ్చు, అలా రావటం వల్ల మోక్షం కలిగిద్దని చెప్పారంటూ ఆయన చెప్పింది ఏదైతే ఉందో అలా రావచ్చు, ఎవరైనా రావచ్చు ఆయన చెప్పింది చూసిన ఆ ఒక్క లైనే నా వల్ల నేను తీసుకురాపా. అలా చెప్పాడు ఈయన అని చెప్పేసి. ఎందుకు అలా ట్రై చేసే మొన్న మణికుమార్ చనిపోయాడు. మన ఏపీ రాజమండ్రి వ్యక్తి మణికుమార్. తిట్టొద్దు, సైలెంట్గా చెప్పాలనుకున్నాను కాబట్టి మరలా చెప్తున్నా, మూర్ఖంగా వాదించవద్దు. మోక్షం వచ్చింది అతనికి మాత్రం పిచ్చి పిచ్చిగా అనొద్దు. మహాపాపం అది. అతను జరిగింది ప్రమాదం, చనిపోయాడు. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక మనిషి లేడు అక్కడ. వయసు కూడా కుర్రాడు 34 సంవత్సరాలు అంట. మోక్షం అంటే మళ్ళీ చెప్తున్నా, ఈ జన్మకు సార్థకత చేకూర్చుకున్న తర్వాత ఈ జన్మలో మనం ఏమైతే చేయాలని చెప్పి దేవుడు రాసి పెట్టాడు అవన్నీ చేసిన తర్వాత ఇక చాలు అని అనిపిస్తే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. చూస్తారా, అది మోక్షం అంటే మరుజన్మ కూడా వద్దని. అంతేగాని బాధ్యతలు ఉండి ఎన్నో చేయాల్సినవి ఉండి అకస్మాత్తు చనిపోతే మోక్షం అంటే ఏంటి? మూర్ఖంగా అసలు వేరే వీడియోలో వాడే టెర్మినాలజీని వాడదలుచుకోవాలి. అందుకే చాలా స్మూత్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇక ఇందాక ఒక ఆమె ఆమె మన తెలుగు ఆమెరా నాయన. మన తెలుగు వాళ్ళు అనకూడదు కానీ వేలం వెర్రిగా ఎవరు మెడితే వాళ్ళని ఫాలో అవటం, ఎవరిని మెడితే వాళ్ళని పూజించడం, ఎక్కడ పెడితే గొర్రెల మొదలకి వెళ్ళిపోవడం చేస్తున్నారు అసలు. అలా ఆమె చేసిందా లక్కీలో బతికి బయటపడింది. ఇక మార్నింగ్ నేను వీడియోలో చెప్పినా, చెప్పినా మీలో చాలామంది కామెంట్స్ చేసిన ఏమన్నారు, దాన్ని మూసేయాలి అన్నారు. ఎస్, మూసేస్తున్నారు. బట్ మరలా చెప్పారు పూర్తిగా మూసేయకూడదు అన్న. ఆ వీడియోలో డివోషన్ ఇచ్చిన వీడియోని అదే చెప్పా. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏ రకంగా? అక్కడ దేవాలయ సిబ్బందిని పెట్టాలి. ఎందుకు? వచ్చే వాళ్ళల్లో వాళ్ళ హైటు, వెయిటు, పర్సనాలిటీని చూసి ఆ మోక్ష ద్వారంలో పట్టగలరా లేదని చూసేసి అప్పుడు వాళ్ళని అలౌ చేయాలి. అండ్ పెద్దవారి వృద్ధులకి హెల్త్ ఇష్యూస్ ఉండి వారిని అలౌ చేయొద్దు. అండ్ నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ గుహలోకి బయలునప్పుడు కొంచెం తేడాగా ఉందన్న వాళ్ళు అరిస్తేనో ఏదైనా సింబల్ను గంటల పెట్టి కొడితేనో వాళ్ళని కాపాడాలి. కాబట్టి అటు సిబ్బంది ఉండాలి. ఇప్పుడు సిబ్బంది ఉంటున్నారు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటే నో ఎంట్రీ, వృద్ధులకి నో ఎంట్రీ, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఊబకాయంతో ఉంటే నో ఎంట్రీ, అండ్ ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళకి ఎంట్రీ. అర్థమవుతుందా? డివోషన్ అదే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈ అరుణాచలం దేవస్థానం వాళ్ళు, తమిళనాడు ప్రభుత్వం అదే డెసిషన్ తీసుకుంది. అతి సర్వత్రా వర్జేత్. దీనిలో మన తెలుగులను కొట్టిన వాళ్ళు ఉండరు రా బాబు. తప్పుగా అనుకోవద్దు. మా ఇంట్లో అంతా షిరిడి సాయిబాబాను పూజిస్తారు. బట్ ఆ షిరిడి సాయి ఆయన అంత ఫేమస్ అవటానికి కారణం మన తెలుగు వాళ్ళే. నా చిన్నప్పుడు నేను కూడా రాసిన వాడినే. షిరిడి సాయిబాబాకి సంబంధించి 10 మందికో 12 మందికో రాసి పంపాలి ఉత్తరాలు. లేదంటే తల పగిలిపోయింది. అలా రాసిన వాడికి వచ్చేసి వరాల మూట దొరికింది, అదృష్టం దొరికింది, ఇవన్నీ పిచ్చోడికి చిన్నప్పుడు నమ్మే. దాంతో ఊరు వాళ్ళ మొత్తం ఈ షిరిడి పాటలు పెడతాలు, పాంప్లెట్లు వేయటాలు, వాలీలు రావటాలు. నిజంగా చెప్తున్నా కదా, హిందువులు అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే, ఏ మతానైనా సరే
ఆరాధిస్తారు, పూజిస్తారు. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం కలిగితే చాలు. అదే ఈరోజు మన తెలుగులో అరుణాచలం విషయంలో కూడా చేసింది. బట్ ఆ నమ్మకం ఏమైంది? అతి అయింది. ఆ అతి వల్ల ఏమైంది? ఆ మోక్ష ద్వారాన్ని కేవలం కొంతమందిగా పరిమితం చేశారు. మరలా చెప్తారు, మీరు ఏ మతమైనా సరే బ్లైండ్గా మాత్రం ఉండవద్దు, గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఒక నండూరో, ఒక శివప్రసాదో, ఒక చాగంటి గారో, గరిగిపాటి గారో, చంద్రబాబు నాయుడు గారో, రేవంత్ రెడ్డి గారో, పవన్ కళ్యాణ్, మోడీని ఎవరు ఎన్ని చెప్పినా కానీ అంతిమంగా మీ మనస్సాక్షి చెప్పేది వినండి. స్వధర్మం అనేది ఒకటి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది కూడా అది. అర్జున, ఎవరెన్ని రకాలుగా చెప్పినా కానీ అంతిమంగా నీ మనస్సాక్షి చెప్పింది చేయనాయన, దానివల్ల నీకు మరణం సంభవించినా కానీ మంచిగా జరిగిద్దిరా బాబు అని. సో ముందు వెనక అన్ని క్రాస్ చెక్ చేసుకుని మీ మనస్సాక్షి చెప్పింది మాత్రమే చేయండి. అప్పుడు మీరు దానికి మీరే అకౌంటబిలిటీ అన్నట్టు, మీరే దానికి జవాబుదారీ అన్నట్టు. ఖచ్చితంగా వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. అని చెప్పే కదా డివోషన్ ఛానల్లో వీడియో పెట్టాను. మానిటైజేషన్ కూడా దానికి పెట్టలేదు, రూపాయి కూడా దానివల్ల నాకు రాదు. కేవలం అవేర్నెస్ కోసం వీడియో పెట్టాను. ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను.